నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ నియోజకవర్గం గుడివాడలో బీసీ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు దారం నరసింహారావు రావులకొల్లు మహేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గుడివాడ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం. గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు సముచిత స్థానం కల్పించి వారి విద్యార్హతకు తగినట్టుగా వేతనాలు అందిస్తామని టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు. రాహుల్ గాంధీ ప్రధాని ధ్యేయంగా ఈ రోజు గుడివాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ సమావేశం ధనియాలపేటలో. గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 17 రోజుకు చేరుకుంది. గుడివాడ నియోజకవర్గం గుడివాడలో బీసీ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు దారం నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులు రావులకొల్లు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు విచ్చేసి పుణ్య దంపతులైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకు పూల దండలతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. కులాలకు మతాలకు అతీతంగా సమాజంలో మార్పు కోసం బడుగు బలహీన వర్గాలతో పాటుగా కులాల్లో అజ్ఞానం లేకుండా చేయాలంటే ఒక విద్య ద్వారానే జ్ఞానవంతులను చేసి సమాజంలో అసమానతలు తొలగించాలని సిద్ధాంతాన్ని నమ్మి సమాజంలో చైతన్యం తీసుకొచ్చి మార్పు కోసం పోరాడి సాధించుకుని వారి జీవితాలను త్యాగం చేసిన వ్యక్తులు మహానుభావులు పూలే పుణ్య దంపతులు. వారి జీవితం మనకు ఆదర్శం. భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకుని వారి బాటలో నడవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కలవకుంట యశోద, యామినీదేవి, ప్రధాన కార్యదర్శి తమ్మ రమేష్, కృష్ణా జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చింతలూరు సత్యనారాయణ, నాగన్న, సత్రం ట్రస్ట్ బోర్డు చైర్మన్ డాక్టర్ ఉమాశంకర్, దేవరపల్లి కోటి బీసీ సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు జన్మించి 197 సంవత్సరాలు పూర్తయింది. జ్యోతిరావు పూలే ఈ దేశానికి మార్గదర్శి. అదేవిధంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా బలహీన వర్గాలు, బడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పైకి రావాలన్న ఉద్దేశంతో చదువులు పిల్లలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అనేక ఆంక్షల మధ్య జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా మరి ఆ రోజుల్లో పిల్లలకి చదువులు నేర్పి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి కృషి చేసినటువంటి మహానుభావులు. మరి వారి విగ్రహాలని ఇక్కడ ఈ గుడివాడ పట్టణంలో కాంస్య విగ్రహాలు మేము నెలకొల్పుకున్నాం. బీసీల ఐక్యత కోసం బలహీన వర్గాలని సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలి. ఈ సమాజంలో ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. వాళ్ళు కూడా ఈ సమాజంలో ఏ రకంగానూ తీసిపోరన్నటువంటి విధంగా రాజకీయంగా, అదేవిధంగా వ్యాపారపరంగా, సామాజికంగా అన్ని రకాలుగాను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి అనునిత్యము ఆకాంక్షించి మరి జ్యోతిరావుబాయి పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే వారి జీవితాన్ని మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం దారిపోసినటువంటి మహానుభావులు. అటువంటి పుణ్య దంపతుల విగ్రహాలని గుడివాడ పట్టణంలో మా బీసీ సంఘాల ద్వారా పెట్టుకోవటం,
వాళ్ళ పుట్టినరోజు జయంతి కార్యక్రమాలు కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు ఘనంగా ఇక్కడ చేసుకోవటం, వారిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద వర్గాలు పైకి రావాలన్నటువంటి ఆకాంక్షతో మరి మా బీసీ వర్గాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. తప్పకుండా ఆ జ్యోతిరావు పూలే గారి ఆశీస్సులు మాకు, ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకి, మరి పేద వర్గాలకి ఉండాలని చెప్పి, ఆయన చూపినటువంటి దారిలో నడవాలని చెప్పి, నడుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రంజాన్ ముగింపు మాసం. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పర్వదినాన్ని చాలా పవిత్రంగా ఈ మాసం అంతా కూడా జరుపుకుంటారు. అటువంటి ముస్లిం సోదరులకి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారతదేశ వైతాళికుడు, భారతదేశ ప్రజల చేత మరి మహాత్మా అనని మొట్టమొదటిసారిగా పిలిపించుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపడం, మరి ఘన నివాళులు అర్పించి మరి గుడివాడ నియోజకవర్గ బీసీల ఐక్యతకు నిదర్శనంగా తెలియజేసుకుంటూ, మరి అణగారిన వర్గాల కోసం, ఎవరైతే అణగారిన వర్గాల కోసం వారి జీవితాన్ని అర్పించి మరి ఈరోజు అంతరానితనాన్ని పారదోలటమే కాకుండా ఆయన భారతదేశ మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారు ఆమె జీవితంలో ఎనలేని సేవలు చేసి అణగారిన వర్గాల కోసం వారి జీవితాలను అర్పించిన త్యాగమూర్తులు, పుణ్య దంపతులు ఎవరైనా ఉన్నారంటే మరి ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని చెప్పదగ్గదు. వారి 197వ జయంతిని ఈ రోజున ఘనంగా జరుపుకుని గుడివాడ నియోజకవర్గంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొని నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు రావడం జరిగింది. మరి ఇతర బీసీ సంఘాలు, కుల సంఘాలందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించాము. అలాగే వారు చరిత్ర ఒకసారి చూస్తే నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, అతిశూద్ర కులాలు ఆడవాళ్ళకి చదువుకోకూడదు ఒక నిబంధన పెట్టి ఆ రోజున మరి కొంతమంది అక్కడ వ్యవస్థలు నడిపినటువంటి వ్యక్తులు వాళ్ళ ఎదిరించి ఒక విద్య ద్వారానే జ్ఞానవంతులయ్యి సమాజంలో గౌరవింపబడతారనే ఒక దృక్పథంతో వారి ఇరువురు భార్యాభర్తలు కూడా నిమ్న వర్గాలకి చైతన్యం తీసుకొచ్చి వారికి విద్య నేర్పి చైతన్యవంతం చేసి ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే అది వారి గొప్పతనం అని చెప్పక తప్పదు. మరి నిమ్న జాతులు ఆ రోజున కుల వివక్షకు గురవుతుంటే మరి ఒక చదువు ద్వారానే వాళ్ళు సమాజంలో గౌరవింపబడతారని వారు అనేక రకాలుగా వారి జీవితాన్ని ఈ బడుగుకు బలహీన వర్గాలకి అర్పించడం జరిగింది. మరి వారిని ఈరోజు జయంతి రోజున వాళ్ళని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ భవిష్యత్ తరాలకు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ ముబారక్ సెంటర్ వద్ద గల మియాంఖాన్ మసీదులో జరిగిన రంజాన్ పర్వదిన వేడుకలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే నానికు మైనార్టీ పెద్దలు ముస్లిం సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా సర్వం మానవాళి సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మత గురువులు నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఎమ్మెల్యే కొడాలి నాని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుకలు అయిన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోనే చెడు భావాలు
భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే నాని అన్నారు. రంజాన్ మాసంలో ముస్లిమ్స్ కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాస దీక్షలుండి ఆ దేవుడి యొక్క అల్లా ఆశీస్సుల కోసం వారు, వారి కుటుంబ సభ్యులు, ఊరు, దేశం బాగుండాలని చెప్పి ప్రార్థనలు చేస్తారు. ఈరోజు ముగింపు పర్వదినం. ఈ గుడివాడ నియోజకవర్గం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న ముస్లింలైనా కూడా రంజాన్ను అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెలంతా కూడా కటిక ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కనీసం మంచినీళ్లు తాగకుండా, ఉమ్ము కూడా మింగకుండా, గొంతు ఏది దిగకుండా ఇటువంటి ఎండల్లో కూడా కటిక ఉపవాసం ఉండి ఆ అల్లాని వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం, అదేవిధంగా సమాజం కోసం అందరూ చల్లగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఉపవాస దీక్షలు చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. దాని ముగింపు సందర్భంగా ఈ రోజు పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా మియాఖాన్ మసీదులో ఈ రోజు మన ప్రీతం శాసనసభ్యులు కొడాల నాని గారు వచ్చి ముస్లిం సోదరులందరికీ కూడా కలుసుకొని స్వయంగా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రంజాన్ మాస సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ మీ అన్నదమ్ముల్లాగా కలిసే ఉంటాం ఎప్పటికీ. వారందరికీ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రత్యేకంగా ఈరోజు ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ సందర్భంగా మొత్తం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇస్లాంలో 5 ఫండమెంటల్స్ ఉంటాయి. ఫండమెంటల్ రూల్స్ 5: కల్మా, నమాజ్, రోజా, హజ్, జకాత్. 5 ఫండమెంటల్స్ లో 4 ఫండమెంటల్స్, 4 రూల్స్ రంజాన్ లోనే జరుగుతాయి. రోజా ఉపవాసం ఉంటుంది, 30 దినాలు ఉపవాసం ఉండి కఠిన ఉపవాసం, తెల్లవారుజాము 4:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు అన్నపానీయాలు, నీళ్లు కూడా తాగకుండా చాలా కఠినంగా ఆచరించే ఒక ఉపవాస దీక్ష ఇది. నమాజ్ 5 పూటలు నమాజ్ చదవడం కూడా ఇక్కడి నుంచి రంజాన్ నెల నుంచి స్టార్ట్ అయింది. ఖురాన్ రంజాన్ నెలలోనే అవతరించింది. అలాగే జకాత్. జకాత్ అంటే ప్రతి 7.5 తులాలు బంగారం, 14 తులాలు వెండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వాల్యూకు సరిపడా ప్రాపర్టీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికన్నా ఎక్కువ ఉన్న ఇన్కమ్ లోంచి 2.5% కంపల్సరీగా పేదవారికి ఇచ్చి తీరాలి. ఇది ఇస్లాం రూలు. అట్లాగే ఫిత్రా, దీనికి ఫిత్రాకి లిమిటెడ్ లేదు. ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత వయసు ఉన్న వాళ్ళు ఏంటనేది లేదు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు కూడా ఫిత్రా అనేది తీసుకునే వాళ్ళ నుంచి ఇచ్చే వాళ్ళ దాకా అందరూ ఫిత్రా ఇవ్వాలి. ఈ సంవత్సరం మియాఖాన్ మస్జిద్ తరపు నుంచి 120 రూపీస్, 120 రూపాయలు ఫిత్రా డిసైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు మియాఖాన్ మస్జిద్ నందు 5,000 నుంచి 6,000 మంది నమాజ్ చదివారు. అట్లాగే అదేవిధంగా మా కమిటీ సభ్యులకి మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము ప్రపంచ మానవులకి అలాగే గుడివాడ పట్టణ సోదరులకి, ముస్లిం సోదరులకి అందరికీ ఈదుల్ ఫితర్, ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఈరోజు మియాఖాన్ మసీదులో ఈదుల్ ఫితర్ నమాజ్ జరిగింది. ప్రత్యేక ప్రార్థనలు జరిగినాయి. సర్వమానవులు బాగుండాలని, అలాగే ఈ మహమ్మారి కరోనా నుంచి విముక్తి అయిన తర్వాత అలాంటి మళ్ళీ రాకుండా ఆ అల్లాని ప్రార్థించడం జరిగింది. ఈ రంజాన్ నెలలో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఉపవాసం ఎలా ఉండాలి, జకాత్, ఫిత్రా గురించి చెప్పారు. మామూలుగా ప్రతి మానవుడు 5 పూటలు నమాజ్ చదువుతారు. కానీ రంజాన్ నెలలో నమాజ్ 5వ పూట నమాజ్ అయిన తర్వాత తరావీ చదువుతాము. అంటే ఖురాన్ చదివిస్తారు గురువు గారు, వెనక మేము చదువుతాము. అలాగే 30 రోజులు కూడా ఖురాన్ పూర్తి చేస్తాము. ఆ అల్లా ఆ ఖురాన్ సత్కాలో అందరూ మానవులు, హిందువులు, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలని, సర్వమానవులు బాగుండాలని
ప్రతి ఈ రోజుల్లో మానవుడు ఏం వస్తుంది ఎట్లా వెళ్తుందో తెలియదు. ఆ అల్లా కరుణ అన్ని మానవుల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గుడివాడ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈ రోజు నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ మండలం కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు మాట్లాడుతూ ఈ గ్రామానికి ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ గాని గత ప్రభుత్వాలు గాని ఎటువంటి సంక్షేమాలు సరిగా అందచేయడం లేదని, గ్రామంలో పరిస్థితులు ఏమీ మారలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు గ్రామంలో రోడ్లు కానీ ఎలాంటి సౌకర్యాలు సరిగ్గా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామానికి సరైన వసతులు అందజేయగలరని మరియు పేదలందరికీ సంక్షేమ పథకాలు సరిగా అందేలాగా చేయగలమని, రాహుల్ గాంధీ నాయకత్వం వస్తే పేదలకి, బడుగు బలహీన వర్గాలకు 9 పథకాలు అందుబాటులోకి తేగలమని అన్నారు. ప్రభుత్వాలు వాళ్ళ పార్టీ కోసం కార్యకర్తలు వాడుకొని వదిలేస్తున్నారన్నారు. అలాంటి వాళ్లను కూడా నేను సాయపడగలను. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ కార్యకర్త అయినా నాకు ఇది కావాలి అంటే నేను తప్పకుండా సహాయం చేసేలాగా చేయగలను. ఈ కార్యక్రమంలో అరిపిరాల గ్రామ కాంగ్రెస్ సభ్యులు కొల్లి నాగభూషణం, కొల్లి శేఖర్ బాబు, కొల్లి పూర్ణచంద్రరావు, కొల్లి శైలజ, కొల్లి కనకదుర్గ మరియు కోకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఉన్నారు నా మిత్రులు. వాళ్ళు పిలవగా ఇక్కడ మండలంలో ఈ మీటింగ్ జరగకుండా ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళకి అందుబాటు రావాలి. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏదైనా సరే స్కీములు వీళ్ళకి అసలు ఏది తెలియదు. వీళ్ళే కాదు, ఏ గ్రామంలో కూడా ఎవరికి చాలా తెలియదు. కనుక ఇప్పుడు మనం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడంతో పాటు ప్రతి మహిళలకి ఆదాయం చేకూర్చడం కోసం ఈ 8,333 రూపాయలు ఇచ్చే స్కీము, ప్లస్ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి ఒక స్కీము కాకుండా ఉపాధి పథకం కింద మీకు గతంలో ఇచ్చేది 200 రూపాయలు ఇచ్చిన రోజు ఈ రోజు 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు మీ పేరున ఎవరైనా బ్యాంకులో అప్పు ఉంటే రైతు సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇవ్వడం జరుగుద్ది. అలాగే పిల్లలు చదువుకున్న వాళ్ళకి కేజీ టు పీజీ వరకు పూర్తిగా కూడా ఉచితం ఈ స్కీములు పెట్టారు. దాదాపు 8 స్కీములు ఉన్నాయి. ఈ స్కీములు ప్రతిదీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలనే ఉద్దేశంలో రాహుల్ గాంధీ అనేక రకాల విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రేపు వచ్చే గవర్నమెంట్ మందే కాబట్టి షర్మిల గారు రాష్ట్ర లెవెల్లో తిరుగుతున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల మటుకి మాకు అప్పచెప్పారు, మేము తిరుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించి ఇక ఎందుకంటే గుడివాడ నియోజకవర్గానికి 40 ఏళ్ళుగా మనం సేవ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున 20 ఏళ్ళ నుంచి ట్రస్ట్ పెట్టాము. పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను. అలాగే అనేక మందికి 9,000 మందికి లోన్లు ఇప్పించాను. స్టిల్ ఇప్పుడు కూడా ఏ ప్రాంతం అయినా సరే నన్ను అనుమానించకుండా వస్తే నా ఆఫీస్కి వస్తే మీ ఎదురుగానే నేను ఏం చేసేది చూపిస్తాను లోన్లు ప్రతిదీ కూడా. ఎందుకంటే గతంలో కూడా కార్యకర్తలు ఎలక్షన్ వరకు పనిచేస్తున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఎవరు కూడా పట్టించుకోవట్లా. నేనైతే 100% కార్యకర్త కాదు ప్రతి మనిషినే పట్టించుకుంటా. వాళ్ళకు లోన్ వస్తుందంటే వస్తుందని చెప్తా, రాదంటే రాదని చెప్తా. ఎవరిని ఇబ్బంది పెట్టను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను ఈ ఎలక్షన్లో రాహుల్ గాంధీ పిలుపు మేరకు నేను వెళ్ళాను. కానీ నాకైతే ఈ ఎలక్షన్ పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనైతే వీళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చే వ్యవహారం చేయను, పని చేస్తాను. ప్రతిఫలం పొందండి. తద్వారా నా మీద నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే రాబోయే కాలం చాలా మంచి కాలం. ప్రత్యేక హోదా ఇస్తున్నారు. ఈ 10 ఏళ్ళు కూడా ప్రతి మహిళ కూడా ఆర్థికంగా పైకి రావడానికి చాలా మంచి రోజులు ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి మంచి రోజులు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నిర్ధారణతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నీతి మాట్లాడడం కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్లాలని, మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని చేశారు ఏంటి అనేది మీకు తెలుసు. అండ్ ఈసారి ఎన్నికలు ఎంతో చాలా కూలంకషంగా చూసుకొని మీరు ఓటేయాలి అని అనుకుంటున్నాము. అండ్ చాలా పథకాలు 9 పథకాలు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో. అవన్నీ కూడా ఈజీగా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు మనకు వచ్చిన ఇళ్ళు కానీ ప్రతి పథకం సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సిందే. అంటే మనకి పైన అధిష్టానంలో రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఉంటే మనకి ఇక్కడ మేలు జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఏమాత్రం పల్లెటూరుల్ని అసలు మన సౌత్ నే పట్టించుకోవట్లేదు మోడీ గారి ప్రభుత్వం ప్రస్తుతం. సో ఈ గ్రామానికి మేము రావడానికి కారణం ఏంటంటే ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తున్నాయో అవి మీకు తెలియచేయాలి అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అందిస్తుందో చాలా చూపించాలి, చెప్పాలి అనే ఉద్దేశంతోనే మేము అందరం ఇక్కడికి వచ్చాము. మరి అంత పోటీలో కూడా మరి వడ్డాది రాజేష్ గారు నించోవడం చాలా అదృష్టం మనకి.
అండ్ మీ విలువైన ఓటుని ఆయనకి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించిన మరెద్దు కృష్ణమోహన్ కరుణ టీడీపీ నాయకురాలు మరెద్దు కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించి బీసీల పార్టీగా పేరుపడింది. తెలుగుదేశం వెనుకబడిన వర్గాలకు ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత తెలుగుదేశానిదే అని చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు ప్రేరణ పొందింది కూడా పూలే ఆశయాల నుంచే. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ సుధారాణి, మరిద్ రోహిన్ కుమార్, మరిద్ కరుణ, సొంటి కోటయ్య, మద్దుకూరి ప్రభాకర్ మత కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూల్స్ పెట్టి చిన్నపిల్లలకి ముఖ్యంగా బాలికలకి స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ లో పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలి, వాళ్ళ జ్ఞానం కావాలని చెప్పి ఒక అవగాహనతో మరి మోటివేట్ చేశారు, చదువు చెప్పించారు. మరి ఎవరైతే బలహీన వర్గాల గుండి చదువు అందకుండా ఉందో ఆ పిల్లలకు కూడా చదువు, అందరి పిల్లలు కూడా చదువు అందించేటట్టు ప్రయాసపడి చాలా కష్టపడి మరి చదువు అందరు కూడా అందాలి, వీళ్ళు మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో జ్యోతిరావు చేసిన పనులు చాలా చాలా విశేషమైనది, చాలా గణనీయమని. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు చాలా కనుమరుగైపోయారు. ఎక్కడ కూడా సరిగ్గా వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మరి సొసైటీ కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల కోసం మరి పోరాడే మనుషులు చాలా కనుమరుగైపోయారు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తులు మనం జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళ రోల్ మోడల్ గా పెట్టుకుని మనం కూడా వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా మనం కూడా కష్టపడాలి, వీళ్ళలాగా మనం కూడా ఏదైనా సొసైటీ కోసం మంచి పనులు చేయాలి. ఎవరైతే అట్టడికి స్థాయిలో ఉండి ఎవరినైతే ప్రజలు గుర్తించట్లేదో వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి, వాళ్ళు పైకి తీసుకురావడానికి మనం కూడా ఈయన గారి లాగా మనం కష్టపడి మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన గుడివాడ పట్టణానికి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకున్నాను. అలాంటి స్వభావాలు, అలాంటి లక్షణాలు కలుపుకొని ముందుకు సాగడం అనేది చాలా మంచిది. అందరికీ నమస్కారం అండి. జ్యోతిరావు గారి పూలే జయంతి 197వ జయంతి వేడుకలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిరావు గారి పూలే గారు, అలాగే ఆయన అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన పునర్వివాహాల గురించి కూడా మహిళలు అలాగే ఉండాలనుకోకుండా పునర్వివాహాలకు కూడా పాటుపడిన వ్యక్తి. అటువంటి మహానాయకుల్ని మనం గుర్తు చేసుకోవటం మరి ఇది చాలా ఆనందకరం. అట్లాగే వాళ్ళ అడుగు జాడల్లో కూడా మనం నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ గుడివాడ టీడీపీ ప్రజావేదిక కార్యాలయంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు సముచిత స్థానం కల్పించి వారి విద్యార్హతకు తగినట్టుగా వేతనాలు అందిస్తామని పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు అన్నారు. గుడివాడ ఐలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లను కూటమి పార్టీల నాయకులు ఎవరు వేధించడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, సొంటి రామకృష్ణ, పొట్లూరి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ రోజున గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వాళ్ళతో గుడ్డు చాకరీ చేయించి 5,000 రూపాయలతో మరి వాళ్ళతో పనులు చేయించుకుని ఈ రోజున ప్రతిరోజు ఎవరన్నా రోజువారీ కూలికి వెళ్తేనే 600-700, నెలకి 20,000 రూపాయలు సంపాదించే పరిస్థితిలో డిగ్రీలు చదువుకుని మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళందరినీ కూడా 5,000 రూపాయలకు ఉద్యోగం చేయించి ఇవాళ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మీరు రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసి మీరు అందరినీ కూడా పార్టీకి గుడ్డు చాకరీ చేయండి, మరి మేము చెప్పినటువంటి ఈ పనులన్నీ కూడా మీరు చేయాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తుతో చెలగాటం ఆడే పరిస్థితి తీసుకొస్తామది. మరి మేము వాలంటీర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇటువంటి మాయ మాటల్లో మీరు పడద్దు, మీ భవిష్యత్తును తాకట్టు పెట్టద్దు. మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆయన గడిచినటువంటి 2-3 రోజులుగా ఆయన చెప్పారు, మీ అందరికీ కూడా రాబోయే ప్రభుత్వంలో 10,000 రూపాయలు శాలరీతో పాటు మీకు గౌరవమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి, భవిష్యత్తులో మరి వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు శాలరీతో పాటు
అన్ని బెనిఫిట్స్ కూడా చేస్తామని చెప్పి మరి ఈ రోజున మీరు రాజీనామా చేస్తే మీరు మాజీలు అయిపోయి రేపు పొద్దున ఉద్యోగాలు లేక మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మేమైతే వాలంటీర్లందరికీ చెప్పేది ఒకటే, ఎక్కడ అక్రమైనటువంటి పనులు చేయక్కర్లేదు. మీరు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మిమ్మల్ని కూడా ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వార్డులో కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతాం కానీ మిమ్మల్ని ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా రాబోయే కొత్త ప్రభుత్వం ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ఏర్పరిచినటువంటి వాలంటరీ వ్యవస్థని అనేక రకాలుగా వాళ్ళతోటి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకుంటూ వాళ్ళతో అనేక రకమైన డేటాలని సేకరింపజేసి ఇష్టానుసారంగా వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో వాడుకుని ఇవాళ వాలంటీర్ని రాజీనామా చేయమని చెప్పడం చాలా బాధాకరం. రాజీనామా చేసి మీరు పార్టీకి పనిచేయమని చెప్పుకోవడం అంటే అంత సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఏమాత్రం వాళ్ళకి విలువకుండా వాళ్ళ ఇంట్లో ఒక వాలంటీర్ పనిచేస్తూ ఉంటే వాలంటీర్ ఒక్క మనిషి పనిచేయడం కాకుండా కుటుంబం మొత్తం కూడా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. భార్య ఖాళీ లేకపోతే ఆ పనిని భర్త చేశాడు, భర్త వాలంటీర్గా ఉంటే ఖాళీ లేకపోతే భార్య చేసింది, ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఆ విధంగా కూడా కుటుంబం మొత్తాన్ని వాడుకున్నటువంటి దుస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇవాళ మళ్ళీ రాజీనామా చేయమని చెప్పి వాళ్ళని మళ్ళీ తిరిగి పార్టీకి పనిచేయించుకునేందుకోసం ప్రయత్నం చేస్తా ఉంది అంటే ఇంతకన్నటువంటి ఘోరమైన పని లేదు. ఇవాళ మేము వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్స్ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న హామీ ఇచ్చారు, వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీయము, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని రకాలైన ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలన్నీ కల్పిస్తాము, ఖచ్చితంగా మీరు మాత్రం ఆ పని చేయకోకుండా మీరు నిజాయితీగా మీ డ్యూటీ మీరు చేయండి, ప్రభుత్వానికి మీరు సహకరించొద్దు, మీరు న్యాయబద్ధంగా ఉంటే మీకు అన్ని మంచిగా జరుగుతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాలంటీర్లకు మేము ఒకటే మనవి చేస్తున్నాం, మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కలా, మీరు చేసిన కష్టం వల్ల ఒక జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది తప్పితే మీ జీవితాలు ఏం బాగుపడలా. ఎందుకంటే మీరు చదివిన చదువులు డిగ్రీ చదివారు, బీటెక్ చేశారు, ఇవాళ మీకు ఇచ్చిన అతి చిన్న జీతంతో 5 సంవత్సరాలు మీ జీవితాన్ని వెనక్కి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి నేను ఒకటే విన్నవిస్తున్నా, మన శాసనసభ్యులు కూడా చెప్తారు వాలంటీర్లు ఏమవుద్ది చేసిన ఏమవుద్ది మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మీరు గెలిస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు అసలు మీరు గెలవకోకుండా మీరు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మీరు చెప్తారని గెలిచి చూడండి, మీరు పోతున్నారు కదా, పోతా వాళ్ళు కూడా ఎందుకు మీరు ఆ జీవితాలను నాశనం చేస్తారు. అందుకే నేను వాలంటీర్లకి ఖచ్చితంగా చెప్తున్నా దయచేసి, ఎందుకంటే మీ ఉద్యోగాలకు భద్రత చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు, మీ ఉద్యోగాలకు 10,000 రూపాయల జీతాలతో కూడా బ్రహ్మాండమైన జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ ప్రధాని ద్వయంగా ఈ రోజు గుడివాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ సమావేశం ధనియాలపేటలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డాది గోవిందరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మోదీ ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధి చేసుకున్నారు కానీ మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనికుల రాష్ట్ర గుజరాత్ అని మిగతా రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడే ఉన్నాయి. నల్లధనం బయటికి తీస్తాను, ప్రజలను పంచుతాను అని చెప్పిన వ్యక్తికి తనకు సంబంధించిన వ్యక్తులకి అండగా నిలబడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా రాష్ట్రాన్ని అసలు పట్టించుకున్న దాఖలే లేవు. అందుకే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు రాహుల్ గాంధీ. నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనను ప్రధానిగా చేయమని, ప్రతి పేద మహిళలకు ఆర్థికంగా సంక్షేమాలు అందుతాయని వడ్డాది గోవిందరావు అన్నారు. మహిళా కార్యదర్శి దగాని నిశ్చల మాట్లాడుతూ గోవిందరావు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు ఉన్నారని మరియు ట్రస్ట్ ద్వారా పేదలకు ఎంతో మందికి వెన్నుజున్నుగా నిలబడ్డారని, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే గుడివాడ బడుగు బలహీన వర్గాలకు ఇంకా సపోర్ట్ గా ఉంటారన్నారు. కానీ పేదల్ని పట్టించుకున్న దాఖలు లేవని అన్నారు. ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం 8,333 రూపాయలు ప్రతి నెల మీకు ఇచ్చే ఏర్పాటు, ప్లస్ మనకి ఉపాధి కూలీ కింద ఉన్న 200 రూపాయల జీతం ఇచ్చేదాన్ని 400 రూపాయలు చేశారు. అలాగే అనేక కార్యక్రమాలు, ఇల్లు కట్టుకోవటానికి నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చేది కూడా ఉంది. ఇవన్నీ కూడా
ఆ డబ్బులు తీసుకొచ్చి ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో యువకుడైన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దాదాపు 18,000 కిలోమీటర్లు నడకయాత్ర ప్రారంభిస్తూ అనేక రాష్ట్రాలు తిరుగుతూ మన ప్రాంతానికి వచ్చి తెలంగాణలో తిరగడం వల్ల అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావడం ఉద్దేశంలో గట్టిగా ఆయన నిలబడి మన కోసం, పేదల కోసం ఈ 70 మనుషులు మొత్తం మనకి చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు ఉపయోగించుకొని లబ్ధి పొంది, షర్మిల గారు కూడా బస్సు యాత్రకు తిరుగుతూ ఆవిడ కూడా రాహుల్ గాంధీ ప్రధానం చేయాలనే ఉద్దేశంలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ప్రతి వాళ్ళకి చెబుతున్నాం. మేము చెప్పిన తర్వాత కూడా మీరు కూడా మనిషి రాహుల్ గాంధీ గారు అవన్నీ స్కీమ్స్ అన్ని పేద ప్రజలకు మాత్రమే ఉపయోగపడేలా చేయాలి అనేది ఆయన ఆకాంక్ష. దాన్ని నెరవేర్చడానికి మేమందరం కాంగ్రెస్ పార్టీని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపరచాలని అనుకుంటున్నాము. తెలంగాణలో మరి వాళ్ళందరూ కేసీఆర్ ఎంత ఫైట్ చేసి తెలంగాణ తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కు ఓటేశారు అనేది మేము అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా షర్మిల గారు వచ్చి మరి బలపరుస్తున్నారు. మేము కూడా రాజేష్ గారు, గోవిందరావు గారికి మీరు అందరూ కూడా మద్దతు తెలపాలని, మీ ఓట్లు విలువైన ఓట్లు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే మీరు ఆలోచించుకొని ఓటేయండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చేలా చూడండి. మనకి రావాల్సిన సంక్షేమాలు వస్తాయి, మనకి రావాల్సిన ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే ఏంటంటే ఉద్యోగాలు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి, వాళ్ళకి ఆ కంపెనీలకు కూడా సంక్షేమాలు ఉంటాయి. అందుకనే అంటున్నా ప్రత్యేక హోదా వస్తే ఏంటంటే మనకు రావాల్సిన ఉద్యోగ కల్పన ఉంటుంది. నిరుద్యోగాన్ని ఉద్యోగాలు లేకుండా పిల్లల్ని గాలి తిప్పి ఏదో మన అకౌంట్ లో డబ్బులు వేసేస్తే సరిపోదు మనకి. అది కాదు డెవలప్మెంట్ అంటే. కంపల్సరీ రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే మనకి ప్రస్తుతం రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ పార్టీయే ఉండాలి. మనకి ఫండ్స్ కరెక్ట్ గా వస్తాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి. ఆయన ప్రధాని అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రాజేష్ గారు మా తూర్పునే మేమందరం మరి ఆయనకి సపోర్ట్ గా ఉండి గెలిపిద్దాం. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు, ఇకపోతే మరి ఆయన ఉంటే మేము చేస్తాం. ఆయన నిమిత్తంగా మేము గెలిపిద్దామని అనుకుంటున్నాం. అది చిన్నది. కూచికాయలపొడి గ్రామంలో పర్యటించిన రాము కూచికాయలపొడి గ్రామంలో క్రైన్ గజమాలతో రాముకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, ప్రజానికం. వెన్నకంట రాము మాట్లాడుతూ రాష్ట్రంలో గుడివాడ మార్పు ఖాయమైంది, ప్రజల కూటమికి మద్దతు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాను. విద్యావంతులు కష్టపడే యువతకు 20,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాం. కూటమికి ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో బాగుపడింది జగన్ మాత్రమే దోపిడీ దుర్మార్గ ప్రభుత్వాన్ని బూడిద చేసే రోజు మే 13న వస్తుంది. ఆలోచించి ఓటు వేయండి. మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కావాలి. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని వాలంటీర్లకు 5 నుంచి 10,000 ఇస్తామంటే వైసీపీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మన గుడివాడ అభివృద్ధి, భావితరాల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా, నన్ను గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వలభనేని బాల సౌరీలను గెలిపించాలని శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రాము పర్యటనలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సాయన పుష్పావతి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడాలి రామరాజు, గుడివాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, పొలిమెట్ల గ్రామ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీరామచంద్ర ప్రసాద్, గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళ, తెలుగు యువత, జనసేన అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామ ప్రజలందరూ ఒక్క విషయం ఆలోచన చేయండి. మన గ్రామంలో సర్పంచ్ వైసీపీ, ఎంపీటీసీ వైసీపీ, ఎంపీపీ వైసీపీ, జడ్పీటీసీ వైసీపీ, ఎమ్మెల్యే అండ్ మంత్రి వైసీపీ, సీఎం వైసీపీ. ఈ 5 సంవత్సరాల్లో కానీ లేదా స్థానిక సంస్థలు జరిగిన ఈ 3 సంవత్సరాల్లో కానీ ఈ గ్రామానికి ఏం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరగకపోయినా పర్లా, మన కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు పడినాం మీరు ఒకసారి ఆలోచన చేస్తే తాగడానికి నీళ్లు ఉన్నాయా? తాగడానికి నీళ్లు ఉన్నాయా? కొన్ని పశువులకు ఉన్నాయా? పశువులకు ఉన్నాయా? మరి ఏంటి మన పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. కొడాలని అనే వాడికి ఓటు మనం ఎందుకు వేయాలి? అసలు నాకు తెలిసైతే ఈ ఊర్లో అడుగు పెట్టే అర్హత కొడాలని లేదు. ఎందుకంటే అతను మంత్రిగా ఉండి కూడా
ఈ ఊరికి 1 లక్ష రూపాయలు ఖర్చు చేయకపోగా మనకి త్రాగడానికి నీళ్లు లేకపోయినా పట్టించుకోవాలా, వస్తువులకు నీళ్లు లేకపోయినా పట్టించుకోవాలా, వాడకానికి నీళ్లు లేకపోయినా పట్టించుకోవాలా, పరిశుభ్రత లేదు అయినా ఏం పట్టించుకోవాలా. పైగా అతను చేసింది ఏంటంటే మన ఊరి మట్టి దోసుకుపోయి సంపాదించుకున్నాడు. అది కూడా ఎలా? ఒక తట్టిని మట్టి గ్రామస్తులు కూడా ఇవ్వకుండా. ఇది చాలా కొడాలానికి ఓటైపోవడం అనడానికి కారణం చాలా. మన సంపదను దోసుకుపోయాడు. డైరెక్ట్ గా వచ్చి పొక్లైన్ ఎక్కి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మన ఊరు సంపద చేసుకుపోయాడు. దయచేసి ఆలోచన చేయండి. గతంలో వైసీపీ కేసులో కూడా ఆలోచించేది. ఆల్రెడీ ఇప్పుడు రామన్న రావి గారి సందర్భంలో చాలా మంది ఇప్పుడు పొన్నూరు సుబ్రహ్మణ్యేశ్వరరావు కానివ్వండి, కాటూరు సింధే కానివ్వండి, గురింపల్లి పొద్దురోజు కానివ్వండి, మరి వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. అయినా మనందరూ సోదర సమానమే, కలిసే ఉంటాం, కలిసే పని చేద్దాం. ఈ గ్రామం అంతా ఏకపక్షమై మరి తెలుగుదేశానికి సర్లే సరే బాగానే అని చెప్పి ఒకసారి తొట్టెంగి చూస్తే తొట్లో నీళ్లు చూసి నడుచుకున్నా. నీ తొట్లో నీళ్ళు చూసావా? నీ తొట్లో నీళ్లు ఏ కలర్లో ఉన్నాయి? ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. చాలా ఆకుపచ్చ రంగులో స్పెషల్ కలర్ వేసినట్టుంది మన గుడివాడ నియోజకవర్గం మొత్తానికి. స్పెషల్ గా కలర్ వేసినట్టుంది. నీళ్ళకి కలర్ వేసారు మనకి. నాసు పట్టేసి వాసన వస్తున్నాయి. ఎట్లా వాడుతున్నారా అని చెప్పి నాకైతే కనుక బాధేసింది, కోపం వచ్చింది. కోపం వచ్చింది. మీకు ఎందుకు బాధ రావట్లేదు, మీకు ఎందుకు కోపం రావట్లేదు అర్థం కావట్లే. కోపం వస్తే ఏం చేస్తావా? నిలది తప్పు చేసే నువ్వు నన్నైనా నిలది. నేను ఇక్కడ కనుక అధికారంలో ఉంటే రేపు పొద్దున చెప్తున్నా, నేను కనుక ఇది మార్చకుండా మళ్ళీ మీ ఊరొస్తే అందరూ కలిసి నా మీద నిలదీయండి. అది అవసరం. మీ హక్కు మీరు వదులుకోవట్లేరు. మీకు అర్థమవుతుందా? మీ హక్కు ఇది. స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వటం ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి ఉంది. ప్రతి పౌరుడి హక్కు స్వచ్ఛమైన నీరు, సరైన రోడ్లు ఉండాల్సిందే. అది మనకి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీకు ఆర్టికల్ కూడా కావాలని చెబుతాడు. ఆర్టికల్ 21 చూసుకోండి మీరు. దాంట్లో ఉంది మనకి మన హక్కు. ఇది హక్కు కోసం నిలదీయకపోతే ఇలాంటి ప్రభుత్వాలు పెట్టలేకపోతా ఉంటాయి. నిజం. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 17వ రోజుకు చేరుకుంది. 28వ వార్డు ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలుత వాంబే కాలనీలోని విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానికం గజమాలతో ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు వార్డు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పట్టణంలోని శివారు కాలనీల అభివృద్ధికి 26 కోట్లు మంజూరై టెండర్లు దశలో ఉన్నాయన్నారు. దనియాలపేట కాలనీ, వాంబే కాలనీ, ఇదిరా కాలనీ తదితర శివారు ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా అధికార ప్రతినిధి నారాయణ రెడ్డి, జడ్పీటీసీలు గొల్ల రామకృష్ణ, మైనార్టీసీల అధ్యక్షుడు షేక్ బాజీ, ఉపాధ్యక్షుడు అలీబేగ్, 28వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ కొర్నిపాటి గణపతి, సొంటి రామయ్య, రేమల్లి దాస్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు.
మనకు తెలియదు తిరుగుతుంటాడు కదా. మీరు పక్కకు ఉండండి, మీరు పక్కకు ఉండండి. కార్యకర్తలు మంచివాడు బండి నాని బాగా నుంచోండి. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ నియోజకవర్గం గుడివాడలో బీసీ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు దారం నరసింహారావు రావులకొల్లు మహేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గుడివాడ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం. గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు సముచిత స్థానం కల్పించి వారి విద్యార్హతకు తగినట్టుగా వేతనాలు అందిస్తామని టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు. రాహుల్ గాంధీ ప్రధాని ద్వయంగా ఈ రోజు గుడివాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ సమావేశం దనియాలపేటలో. గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 10వ రోజుకు చేరుకుంది.